Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. గుంతల మయంతో నరకయాతన అనుభవిస్తున్నామన్న ప్రయాణికులు. ఇప్పటికీ ఎన్నో ప్రమాదాలు జరిగినా పట్టించుకోని అధికారులు. ప్రాణాలు గాల్లో కలిస్తేనే అధికారులు స్పందిస్తారా? ప్రస్తుతం మనం రేకుర్తి శివార్లోని బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఈ చూడొచ్చు బ్రిడ్జి వద్ద ఎంత ప్రమాదకరంగా ఉందో. ఈ రోడ్డు మొత్తం కూడా గుంతలమయంతో ఉంది. అంటే ఇది కరీంనగర్ నుండి జగిత్యాల, అదే విధంగా నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి. మనం చూస్తున్నాం కదా, రెప్పపాటులో ఒక పదుల సంఖ్యలో వాహనాలు నిత్యం ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తుంటుంటాయి. అయితే ఈ ప్రధాన రహదారి అయినప్పటికీ కూడా ఈ మొత్తం ఈ బ్రిడ్జి ఎలా గుంతలమయంతో ఉందో మీకు ఒకసారి చూపెడతాను, మీరే చూడండి. అంటే నిత్యం ఇటు వరంగల్ నుండి, హైదరాబాద్ నుండి, అదే విధంగా కరీంనగర్ నుండి ఇటు జగిత్యాల, అదే విధంగా నిజామాబాద్, కోరుట్ల, మెట్టిపల్లి ఈ ప్రాంతం కూడా నిత్యం వందల సంఖ్యలో, వేల సంఖ్యలో నిత్యం ఈ రోడ్డు గుండా వాహనాలు ప్రయాణిస్తుంటున్నాయి. అయితే ఈ బ్రిడ్జి వరకు వచ్చేసరికి మాత్రం ఈ గుంతలమయం కావడంతో అటుగా నుండి వచ్చే వాహనాలు మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చూడొచ్చు కూడా విజువల్స్ లో మొత్తం పెద్ద గుంతలు ఏర్పడడంతో మాత్రం ఎక్కడికక్కడ ప్రయాణికులు మాత్రం నరక యాతన అనుభవిస్తున్నారు. అయితే సడన్ గా అంటే కొందరు తెలియని వ్యక్తులు ఈ వరంగల్, అదే విధంగా నిజామాబాద్, మెట్పల్లి, జగిత్యాల నుండి వచ్చే కొందరు ప్రయాణికులు ఈ రోడ్డు తెలియకపోవడంతో చాలా స్పీడ్ గా రావడంతో సడన్ గా బ్రేకులు వేయడంతో, ఈ గుంతలు ఉండడంతో సడన్ గా బ్రేకులు వేయడంతో వెనుకాల నుండి వస్తున్న వాహనాలు ఒకేసారి ఒకటి ఢీకడంతో మాత్రం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బ్రిడ్జ్ పైన ఇప్పటికే దాదాపు కొన్ని రోజులుగా క్రితం కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. అంటే అటు పక్కన కూడా ఈ డివైడర్లు అనేటి సైడ్కున్న వాల్స్ కూడా చిన్నగా ఉండడంతో ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. అయితే చాలా మంది కూడా గాయాల పాలయ్యారు. ఇప్పటి వరకు ఎంతో మంది ఇటు అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. అయితే ఈ రోడ్డు గుండా వెళ్ళడానికి మాత్రం ఇక్కడ ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నామని కూడా చెప్తున్నారు. రీసెంట్ గా మాత్రం నిన్న రాత్రి అటు జగిత్యాల నుండి కరీంనగర్ వైపు వస్తున్న ఒక కారు స్పీడ్ గా రావడంతో ఈ గుంతలను సరిగా చూడకపోవడంతో మాత్రం ఆ కారు అతను వ్యక్తి సడన్ గా బ్రేక్ వేశాడు. దాని వెనకాలనే వస్తున్న ఒక ఆటో కూడా కారును ఢీకొనడంతో దాని వెనకాలే స్పీడ్ గా వస్తున్న లారీ కూడా ఇటు ఆటోను ఢీకొనడంతో మాత్రం పెను ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో మాత్రం అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రీసెంట్ గా కూడా ఇక్కడ ఒక కారు ఇక్కడ డివైడర్ ని ఢీకొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత ఫైన్లు వసూలు చేస్తుంది, కానీ ఈ రోడ్ల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడైనా చందంగా తయారైంది. దీంతో ఇటుగా వెళ్లే ప్రయాణికులు కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ యొక్క బ్రిడ్జి వ్యవస్థ ఇప్పటికే శిథిలావస్థకు చేరింది. రోజు కూడా వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి, కానీ అధికారులు పట్టించుకోవడంతో మాత్రం ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై మనతో మాట్లాడడానికి సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి అన్న, అసలు ఈ బ్రిడ్జి పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా ఇలా ఉంది. మీరు వాస్తవంగా రోడ్డు గురించి, రేకుర్తి చౌరస్తా కాడ ఉన్న రోడ్డు గురించి, బ్రిడ్జి గురించి కూడా చాలా పోరాటాలు చేశారు, కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళకు కరెక్ట్ గా జీతాలు వస్తున్న టైంకి సరిపోతుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళంతా కూడా కమర్షియల్ పర్పస్, మాకేంది, మాకు అవసరం లేదు, మా పిల్లలు ఇటు నుంచి ఓరు, ఈ రోడ్డు నుంచి ఓరు, మా వ్యవస్థ ఇటు నుంచి ఓదు, కాబట్టి మాకేం అవసరం, వాళ్ళు పొరపాటున చనిపోతే ప్రజలే చనిపోతారు, కానీ మా పిల్లలు మాకు సంబంధించిన వాళ్ళు, మా కుటుంబీకులు చనిపోరు కదా అని వాళ్ళకు నిర్లక్ష్యం అంతే. నిజంగా నేను అడుగుతున్నాను, అధికారులను అదే అడుగుతున్నాను. కరీంనగర్ ఇది మెయిన్ రోడ్. యాక్చువల్లీ కరీంనగర్ టు జగిత్యాల వెళ్ళడానికి కొన్ని లక్షల సంఖ్యలో వెహికల్స్ పోతున్నాయి, కార్స్ పోతున్నాయి, బండ్లు పోతున్నాయి. ఇక్కడ 4-5 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు చిన్నపిల్లల్ని చాలా మంది తీసుకుపోతుంటారు, వస్తూ ఉంటారు. ఎవరికైనా ఏమైనా జరిగిన తర్వాత అందరూ వచ్చి మీకు ఇంత ఆర్థిక సహాయం చేయాలి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పోరాడుతుంటారే. మరి మీకు కళ్ళకు కనబడట్లేదా ఇంత దారుణంగా ఉన్న రోడ్లు? నేను ప్రశ్నిస్తున్నాను, అధికారులను ప్రశ్నిస్తున్నాను, అదే విధంగా రాజకీయ నాయకులను కూడా ప్రశ్నిస్తున్నాను. నేను నిన్న ఈ బ్రిడ్జి మీద నిన్న నైటు లారీ ఆటో కారు 3 ఢీకొన్నాయి.
ఆయన వెదురు నుంచి వస్తున్నట కారు ఆయన సడన్ గా ఇక్కడికి వచ్చేసరికి సడన్ గా బ్రేక్ వేసిండు, తర్వాత ఆటో అయినా బ్రేక్ వేసిండు, లారీ అయినా బ్రేక్ వేసిండు, లారీ అయినా బ్రేక్ వేసి లారీకి బ్రేక్ కంట్రోల్ కాలేదు. కాకపోయేసరికి ఆటో అయినా గుద్దిండు, ఆటో అయినా వచ్చేసి కారును గుద్దిండు. ఆ ఆటో కూడా టర్న్ అయ్యి కొంచెం అక్కడ అది లేకుండా సేఫ్టీ లేకపోతే అందులో పడిపోదు. అంటే అందులో పడిపోయి ప్రాణాలు పోయిన తర్వాత వచ్చి అయ్యో పాపం ఇది ఇట్లా జరిగిందని అంటారా? అది అడుగుతున్నా, అదే కలెక్టర్ గారిని అడుగుతున్నా, కమిషనర్ గారిని అడుగుతున్నా, పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నా, మున్సిపల్ కమిషనర్ గారిని, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉన్నారా చచ్చిపోయారా? ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉన్నారా చచ్చిపోయారా? నేను అదే అడుగుతున్నా. కరీంనగర్ లో బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందుంటా? మీకు జీతాలు రావట్లేదా? ఎవరి కోసం జీతాలు తీసుకుంటున్నారు? మాకు మంచి చేయడానికి కదా జీతాలు తీసుకునేది మీరు. మా జీతాలు తీసుకుంటా, మా పైసలు తీసుకుంటా, మాకు సేవ చేయకపోతే మీరు ఎందుకు రిజైన్ చేసేయారు? అందరు కలెక్టర్ కాడ నుంచి రిజైన్ చేశారు మొత్తం కరీంనగర్ లో. మాది మేము చూసుకుంటాం. లేదా మా పైసలు మాకు ఇచ్చారు, మా పనులు మాకు ఇచ్చేసారు మొత్తం. మున్సిపల్ ట్యాక్సులు కానివ్వండి, రోడ్ ట్యాక్సులు కానివ్వండి, ఏ జిఎస్టీ ట్యాక్సులు కానివ్వండి, ఏ ట్యాక్సులు మేము కడుతున్నాం అన్ని కూడా మాకు రిటర్న్ ఇచ్చేసారు. మేమే చేసుకుంటాం డెవలప్మెంట్. ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, సీట్ బెల్ట్ పెట్టకపోతే, మళ్ళీ అదే హెల్మెట్ లేకపోతే కూడా ఫైన్లు వేస్తారు. మరి ఇలాంటి రోడ్లున్న టైంలో వాహనాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. మరి వాటికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు? ప్రజలు అడగాలి, ప్రజలు తిరగబడాలి. ప్రతిదానికి ప్రజలు వచ్చి తిరగబడితేనే తప్ప ఎవరు పని చేయరు. మనకెందుకులే అని వందల వెహికల్స్ పోతూ ఉంటే, వందల వెహికల్స్ కార్లు పోతూ ఉంటే, మనకెందుకులే ఎవడో ఎత్తాడు అని వందల వెహికల్స్ పోతూ ఉంటే ప్రజలు ఎలా అయితే పట్టించుకుంటారో అధికారులు కూడా పట్టించుకోరు. మాకేం అవసరం? ప్రజలు అడగట్లేదు మమ్మల్ని. రోజుకు 1,00,000 వెహికల్స్ ఇక్కడ నుంచి దాటుతాయి. అందులో ఒక్కరైనా మాట్లాడుతున్నారా రోడ్డు ప్రాబ్లం గురించి? ప్రజల తప్పు కూడా ఉంది కదా. అదే నేను చెప్తున్నాను, ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి బయటికి రండి. మీ సమస్య అందరి సమస్య, మన సమస్య ఇది. నా ఒక్కరి సమస్యనో లేదో సుమన్ టీవీ వారి సమస్యనో కాదు కదా ఇది. ఈ రోడ్డు గురించి మీరు దాదాపు అంతకుముందు కూడా నిరసన కార్యక్రమాలు చేశారు, అక్కడ బైఠాయించి కూడా నిరసన ప్రదర్శించారు. ఎందుకు అసలు ఆయన అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే నెగ్లిజెన్సీ. మెయిన్ రీజన్ నెగ్లిజెన్సీ, అంతకు మించి ఏం లేదు సార్. ఎందుకంటే మాకేంది, నాకేం అవసరం? వాళ్ళ సాగు వాళ్ళే చస్తారు. నా కొడుకులు లేరు కదా, నా పిల్లలు లేరు కదా, నా కుటుంబకులు లేరు కదా సచ్చిదాంట్లో. సచ్చిన తర్వాత పోయి 5 లక్షలు 10 లక్షలు ఎక్స్ప్రెస్ ఇద్దాం, అయిపోయి కుటుంబం చల్లబడుతుంది, అందరు చల్లబడతారు. 4 నాయకులు వస్తారు. ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ గారు వస్తారు, గంగుల కమలాకర్ గారు వస్తారు, మన పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, అందరూ వచ్చేస్తారు. అరే మీ పార్టీ నుంచి 10 లక్షలు ఇవ్వాలి చచ్చిపోయిన వాళ్ళకు, మీ పార్టీ నుంచి 20 లక్షలు ఇవ్వాలి, మీ పార్టీ నుంచి 5 లక్షలు ఇవ్వాలి అని ఒకళ్ళు తిట్టుకుంటారు. 2 రోజులు జాతర చేస్తారు, 3వ రోజు మర్చిపోతారు. ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాం మనం. ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, ఒక స్టేట్ మినిస్టర్ ఉన్నారు, గంగుల కమలాకర్ గారు ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి కరీంనగర్ పాలిస్తున్నారు. ఇంకా మీ పరిపాలనలో ఇలాంటి రోడ్లు ఉంటాయా? ఎక్కడ ఉన్నారు సార్ మీరు అందరూ? మీ ముఖాలు అద్దాలా చూసుకోరు ఒకసారి. రాజకీయ నాయకులకు నేను అడుగుతున్నాను, మీ ముఖాలు పొద్దున్న లేసి అద్దాలా చూసుకోరు. నాతో రారి, మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నేను సవాల్ చేస్తున్నాను. ఒక్కరు బండి మీద రారి, నేను చూపిస్తా కరీంనగర్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో. మీకు దమ్ముందా? నేను అదే అడుగుతున్నా. గంగుల కమలాకర్ గారికి దమ్ముందా? బండి సంజయ్ గారికి దమ్ముందా? లేదంటే పొన్నం ప్రభాకర్ గారికి దమ్ముందా? నాతో ఒక్కరోజు కరీంనగర్ లో తిరుగులు చూద్దాం. బండి మీద నేను ఎక్కించుకొని తిరుగుతాను, నా పైసలు పెట్టుకొని. కరీంనగర్ సమస్యలన్నీ చెప్తాను నేను. 10 సమస్యలు కూడా క్లియర్ కాలేదు మీరు వచ్చిన కాడ నుంచి. 15 సంవత్సరాలు పాలించిన గంగుల కమలాకర్ గారు ఏం పాలిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. బండి సంజయ్ గారు 10 సంవత్సరాలు వస్తుంది, ఇంకా 2 సంవత్సరాలు అయితే ఏం పాలిస్తున్నట్టు మీరు? రండి కరీంనగర్కి రండి, కరీంనగర్ లో సమస్యల గురించి మాట్లాడండి. అక్కడ పోయి జూబ్లీ హిల్స్ సీతానగర్ చెప్తున్నాడు. కరీంనగర్ చేసి చూద్దాం. దమ్ముందా? అంతా మాటలు చెప్పుడు కాదు. మిమ్మల్ని ప్రజలు ఆదరించిర్రు, ఎంపీగా చేసిర్రు, సెంట్రల్ మినిస్టర్ చేసిర్రు. ఈ ప్రజల కోసం నువ్వేం చేస్తున్నావు అన్నది కావాలి. రైల్వే బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు సార్ అది? ఒకళ్ళొకరు పోటీగా ఫ్లెక్సీలు కట్టుకొని మా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నారు కొంతమంది, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు కొంతమంది. మేమని పోటీ కొట్టి కొబ్బరికాయలు కొట్టిర్రు. 3-4 సంవత్సరాలు గడుస్తుంది, ఎవరికి సోయలేదు. ఎన్ని ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి అక్కడ రోజు పోయేటప్పుడు. అన్నం పెట్టిన అమ్మను మర్చిపోయారంటే మీరు కరీంనగర్ మర్చిపోయారంటే. కరీంనగర్ లో ఏ చిన్న రోడ్డు ప్రాబ్లం ఉన్నా, ఏ మున్సిపాలిటీ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అన్నం పెట్టిన అమ్మను మర్చిపోయినట్టే. ఆలోచించుకోండి. రాజకీయ నాయకులకు చెప్తున్నాను, మన కరీంనగర్ మనమే డెవలప్ చేసుకుందాం. 3 ఉన్నారు, 3 మినిస్టర్లు సార్. మినిస్టర్లు 2 మినిస్టర్, స్టేట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, గంగుల కమలాకర్. వీళ్ళు తలుచుకుంటే కరీంనగర్ ని నిజంగా బంగారు తెలంగాణలో నెంబర్ 1 చేయొచ్చు కరీంనగర్ ని. అయినా కూడా మాకెందుకు? దోచుకునే కాడికి దోచుకుంటాం, పెట్టకాడికి పెడతాం కదా, అటు ఇటు. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కరీంనగర్ లో ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, స్టేట్ మినిస్టర్ ఉన్నారు, అయినా కూడా ఇక్కడ కరీంనగర్ లో రోడ్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా ఉందని కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను మరమ్మతులు చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మన రేగుతూ దాటిన కాట ఇక్కడ మోరు మీద, కొత్తపల్లి వేదోరి మీద ఇదివరకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ఈ మధ్యలో అయింది కాదు, ఇప్పుడు గత 6 నెలల నుంచి ఉన్నది. మరి ఎందరో పోతున్నారు, అధికారులు పోతున్నారు, నాయకులు పోతున్నారు.
కానీ ఈ రోడ్డును బాగు చేసే వాళ్ళైతే ఇంతవరకు కనిపించలేదు. కనీసం ఇక్కడ ఒక సాయంత్రం పూట స్కూల్ టైంలలో అయితే ఒక 20 నిమిషాలు బండ్లు కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇక్కడ స్లో అవుతున్నాయి. ఒక్కొక్కసారి స్లో అయ్యే మూమెంట్ లో కూడా వెనకొచ్చి బండ్లు 2 వీలర్స్ గుద్దుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కావచ్చు, అక్కడ రేకుర్తి ఆడ బొమ్మకాడ కావచ్చు, అక్కడైతే సంవత్సరం నుంచి అట్లే ఉంది, ఈడ అట్లే ఉంది, అదే పరిస్థితి ఉంది. మరి అధికారులకు కనిపించలేదా, నాయకులకు కనిపించలేదా మరి తెలుసుకొని ప్రజల అవసరాలను తీర్చవలసిన బాధ్యత మరి వాళ్ళ మీద ఉంటది. మరి ఎందుకు పట్టించుకుంటలేరో ఏందో కానీ మరి ఎలక్షన్లు కూడా దగ్గరికి వచ్చినాయి, రానున్న ఎలక్షన్స్ కూడా దగ్గరికి వచ్చినాయి. వాటిని దృష్టిలో పెట్టుకోనన్నా మరి ఆ పని చేస్తే బాగుంటది, ప్రజలు కూడా సంతోషపడతారు. ఇంకా కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా, నాయకులకు అనుకూలంగా ప్రజలు ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వసూలు చేస్తుడు గవర్నమెంట్ మాత్రం బరాబరే చేస్తుంది. అన్ని సీజులు చేస్తుడు బరాబరే. ఈ రోడ్డు విధంగా ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఏ విధంగా ఉన్నది. పట్టరాని కాడ చేయని కాడ చేస్తాను, చేసే కాడ చేస్తలేరు. ప్యాచ్ వర్కులు చేసి ఏం లాభం? ఇది ఆల్రెడీ టెండర్ అయిన రోడ్డు. ఈ టెండర్ అయిన రోడ్డుకు మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసి వృధా ధనాన్ని ఎందుకు వ్యక్తం చేస్తుంది గవర్నమెంట్? ఈ విధంగా చేసిన ఎంతవరకు పబ్లిక్ ఎంతవరకు కరెక్ట్? అది గోపాలరావుపేట మీరంగానే వస్తారు అటు ఇటు. రోజున 4 సార్లు, వారానికి 4 సార్లు అయితే వస్తా అంట. ఇప్పుడు ఏమైనా పురుటి నొప్పులతో వచ్చినట్టు మాత్రమే ఉంటే ఇక్కడే రోడ్డు మీదనే పురుటి నొప్పులు అయితే ఉన్నాయి. డెలివరీ అయ్యే ప్రభుత్వం అయితే ఉన్నది. దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాది రామడుగు. నిత్యం రోజు కరిమా చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. ఈ రోడ్డు మీద గుంతలు పడి సాయం చేయడం ఒక దాపుకు 5 ఏళ్ళు అవుతుంది. ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. ఎంతమంది యాక్సిడెంట్ అవుతున్నాయి. కారు పైన ఎక్కింది, దిగింది. కొత్తపల్లి దాకా కూడా గుర్తున్నది. దాదాపు 5 years నుంచి ఇదే స్వామి. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకుని రాదు లేడు. స్వామి ఇక్కడ ముందు ఒకటి ధర్నా చేసిండు, రోడ్డు ఫస్ట్ బాగు చేయండి, మరి ట్యాక్సీ కడుతున్నాం కదా స్వామి అని ధర్నా చేసిండు. అయినా ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం లేదు స్వామి. మీరేమని చెప్పురి. మరి ప్రభుత్వానికి ఏంటంటే ఏదైనా ఉంటే ట్యాక్సీలు కావాలి తప్ప ప్రజల ప్రాణాలకు ఎటువంటి భరోసా ఇస్తలేదు స్వామి. రోడ్డు మీద కొత్తపల్లి బెదరం నుంచి కొత్తపల్లి వరకు ప్రతి ఒక్క రోడ్డు కొన్ని రకాల హోల్స్ ఉంది స్వామి. అది ముయ్యట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్డు మరమ్మతు చేసి. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు దుర్గా మారుతున్నారు. సార్ చెప్పండి సార్, మీరు అసలే ఈ రోడ్డు గుండా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటున్నాయి. జగిత్యాల వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. లోపం ఎక్కడ జరిగిందంటారు? ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ అధికారులు స్పందించలేదు. కారణం ఏంటి? వాస్తవానికి తీసుకుంటే కరీంనగర్ పట్టణం అనేది ఒకప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా విస్తరించింది. కరీంనగర్ ఎటు 10 కిలోమీటర్ల దూరంలో విస్తరించినటువంటి విషయము మన కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు, విద్యావంతులకు, యువకులందరికీ తెలుసు. జగిత్యాల రోడ్ అనేది ఒక ప్రధానమైన రోడ్ ఉన్నది ఇప్పుడు. ఎందుకు? ఇక్కడ నుంచి మన నిజామాబాద్ రోడ్ కాబట్టి ఇది నిత్యం కొన్ని లక్షల వెహికల్స్ ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. కరీంనగర్ అనేది ఇప్పుడు పెద్ద పెరిగిన తర్వాత అంటే లార్జెస్ట్ సిటీగా మారబోతుంది. పరిశ్రమలు వస్తున్నాయి, విద్యా సంస్థలు వస్తున్నాయి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ రోడ్ల దుస్థితి చూస్తే మాత్రం అధ్వానంగా ఉన్నది. ఈ కరీంనగర్లో రేకుర్తిలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా నేను, అంటే భారతీయ జనతా పార్టీ మొదటి జెండా పట్టినటువంటి ఈ గ్రామ వాసిని, రేకుర్తి వాసిని. ఈ యొక్క రోడ్డును చూడండి, రోడ్డు దుస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే ఈ రోడ్డు కూడా పూర్వకాలంలో ఇది ఒక 100 సంవత్సరాల క్రితం వేసినటువంటి బ్రిడ్జి. ఇది ఈ బ్రిడ్జి యొక్క కాలం చెల్లిందని ఈ కుడివైపున కనిపిస్తున్నటువంటి ఈ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి నిర్మాణం చేసింది వాస్తవం. ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ బ్రిడ్జి కాలం చెల్లింది. మరి ఈ బ్రిడ్జి కాలం చెల్లిన తర్వాత ఇప్పుడు వెహికల్స్ చూడండి మీరు, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి. అంటే అధ్వానంగా తయారైంది. కనీసం ఈ యొక్క రోడ్డును పునరుద్ధరించవలసినటువంటి సంబంధిత రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ అన్న గారు మన కరీంనగర్ జిల్లా బిడ్డ, మరి పట్టణం బిడ్డ, వారికి ఈ యొక్క రోడ్ల మీద పూర్తి అవగాహన ఉంది. అన్న ముఖ్యమంత్రి గారు ఎవరు గెలిచినా రాష్ట్రంలో మంత్రులైనా మరి వాళ్ళ యొక్క జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చుకొని మరి అనేకమైనటువంటి నిధులు విడుదల చేసి రోడ్ల బాగుపరిచేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. ఇప్పుడు ప్రస్తుతం మీరు మరి రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే యొక్క రోడ్డును మరమ్మతు చేసే విధంగా మీరు చర్యలు చేపడతారని భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి కాదు, నిన్న ప్రమాదం జరిగింది, ఇప్పటికీ బ్రిడ్జి పైన ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. ఇన్ని ప్రమాదాలు జరిగినా కూడా అధికారుల నిర్లక్ష్యం ఎందుకు ఉందంటారు? ఇక్కడ రాజకీయంగా గెలవాలన్నటువంటి తపన తప్ప మరి ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను, నష్టాలను మనం వీటిని అభివృద్ధి చేయాలన్నటువంటి నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, విజనరీ లోపం
నాయకునికి ఉండవలసినటువంటి లక్షణం ఏముండాలంటే విజనరీ ఉండాల. భవిష్యత్ రేపు ఇవాళ ఒక పని చేస్తే ఇది ఒక 100 సంవత్సరాలు పైన మనకు ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి నాయకత్వ లక్షణ లోపాలు ఉన్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇక్కడ గంగుల కమలాకర్ అన్న గారు టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మంత్రిగా 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసింది. మరి లోకల్లో వారు ఇప్పటికి 4వసారి ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు. అన్న మీకు తెలియదా ఇక్కడ పరిస్థితులు ఏంటిది, ఈ రోడ్ల పరిస్థితి ఏంటిది? ఈ కాలంజల్ల బ్రిడ్జి మీద నుండి అసలు రవాణా జరగద్దు, కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క సింగిల్ బ్రిడ్జిని మాత్రం వాడుకొని వెంటనే మరి దీనికి ఈ బ్రిడ్జికి ఎంత ఖర్చు అవుతుందో ఒక ఎస్టిమేషన్ వేయించి తప్పకుండా మరి ఈ యొక్క ప్రజల సౌకర్యం కొరకు నూతన బ్రిడ్జిని నిర్మాణాన్ని ఈ రేకుర్తికి మరి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేస్తేనే మరి నిజామాబాద్ పోయే పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రజలకు అసౌకర్యంగా ఉంది. మరి ఇక్కడ నిన్న కూడా రాత్రి ఇక్కడ లారీ ఆటో జీబు ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మరి సుమన్ టీవీ వాళ్ళు ఇలాంటి ప్రజా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు, అభివృద్ధి కొరకు వారు పాటుపడతా ఉన్నారు. మరి వారికి కూడా మేము ప్రత్యేకంగా తెలంగాణలో ఈ యొక్క కరీంనగర్ ప్రజల తరపున వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ గెలిచినటువంటి ఏ పార్టీ నాయకుడైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలా. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా బాధ్యత ఉన్నది. మా నాయకులు కూడా పనిచేయాలా, నిధులు కేటాయించాలా. మరి అదే విధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. లోకల్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్లకు నిధులు కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క కరీంనగర్ కు ఏదో పెద్ద సిటీ చేస్తామని మన సర్కస్ గ్రౌండ్ లో వారు ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది. మరి నిధుల కొరత ఉంది అంటున్నారు. మరి నిధులు ఎక్కడ పోతున్నాయి? ప్రజలు కరీంనగర్ లో ఉన్నటువంటి ఈ యొక్క కార్పొరేషన్ ప్రజలు ఇంటి పన్ను, నల్ల పన్ను, కమర్షియల్ ట్యాక్స్, రకరకాల జిఎస్టీ ట్యాక్సులు కడతా ఉంటే ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? కేవలం అధికారులందరూ కూడా కరీంనగర్ లో కుర్చీలకు పరిమితం అయిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అదే విధంగా ఈ సంబంధిత రోడ్డు రవాణా శాఖ అధికారులు కుర్చీలకు ఆఫీసులకు పరిమితం అయిపోతున్నారు. వీళ్ళు ఒక్కరోజు విజిట్ చేయరు, ఈ ప్రజా సమస్య మీద దృష్టి పెట్టరు. మరి కలెక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చేయాలా? ఇటువంటి విషయాలు వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు స్పందించి వెంటనే సంబంధిత అధికారులను ఎలర్ట్ చేసి అక్కడ ప్రజా సమస్యను తీర్చాలని ఆదేశం ఇవ్వాలి. అసలు అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఇక్కడ జిల్లా యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. కరీంనగర్ ప్రజలు దుర్భరమైనటువంటి ఈ రోడ్ల దుస్థితి, అనేకమైనటువంటి ఇబ్బందులతోటి ప్రజలు జీవిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కన్నులు తెరవాలా. మీరు అందరూ కూడా బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే మామూలు విషయం కాదు కదా. మీరే ఇంత నిర్లక్ష్యంగా ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే కింది స్థాయి అధికారులు ఎట్లా కదులుతారు? కాబట్టి తప్పకుండా మీరు ప్రజల పక్షాన నిలవాలా. ఈ యొక్క రోడ్డు సమస్యను వెంటనే తీర్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలని ఈ యొక్క కరీంనగర్ పట్టణ ప్రజల తరపున, మరి భారతీయ జనతా పార్టీ తరపున ఈ యొక్క జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను. దుర్గం మారుతి, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, రేకుర్తి, కొత్తపల్లి మండలం, కరీంనగర్ పట్టణము, తెలంగాణ రాష్ట్రం. చూశారు కదా, మొత్తానికైతే ఇది పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉండే నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి. దాదాపు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటున్నాయి. అంటే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతేనే అధికారులు స్పందిస్తారని మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్రానికి కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా ఇక్కడ చొరవ తీసుకోవడం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు జరగకముందు, ఎవరి ప్రాణాలు కోల్పోక ముందే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజలను సురక్షిత ప్రయాణం అందించే విధంగా చూడాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, రేకుర్తి నుండి.